వాక్యం నుండి 21వ కీర్తన మనం ధ్యానించబోతున్నాం. ఇది దావీదు రాసిన కీర్తన. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము మీరు ధ్యానిస్తే మీకు దీని గురించి ఉన్న సందర్భము అర్థమవుతుంది. అమ్మోనీయుల మీద గొప్ప విజయము సాధించిన దావీదు రాసిన కీర్తన. మరి దీనికి సందర్భము 2వ సమూయేలు గ్రంథం ఒకసారి చూడండి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 26 నుండి చదువుతున్నాను. యోవాబు రబ్బా అను అమ్మోనీయుల పట్టణం మీద యుద్ధము చేసి రాజనగరిని పట్టుకొనాను. దావీదు నొద్దకు అతడు దూతలను పంపి, నేను రబ్బా మీద యుద్ధము చేసి జలముల మీద పట్టణము పట్టుకుంటుని, నేను పట్టణమును పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండానట్లు మిగిలిన దండు వారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకున్న వాళ్ళని వర్తమానం చేయగా, దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధం చేసి దాన్ని పట్టుకొని వారి రాజు కిరీటమును అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడాను. అమ్మోనీయులు శత్రువులు, దేవుని ప్రజలకు శత్రువులైన అమ్మోనీయుల మీద గొప్ప విజయము దావీదు సాధించి శత్రురాజు యొక్క కిరీటం కూడా సంపాదించుకున్నాడు. శత్రువులు చిత్తుగా ఓడిపోయినట్టు మనం చూస్తున్నాం. గొప్ప విజయము దావీదుకు, దావీదు యొక్క సైన్యానికి కలిగింది. అందుకే కృతజ్ఞతాపూర్వకంగా మరి ఈ కీర్తన రాస్తున్నాడు. మొదటి వచనం చూడండి, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించున్నాడు. అంటే రాజు అంటే ఎవరు? దావీదు. తనను గురించి తాను రాస్తున్నాడు. ఈ కీర్తన చదువుతుంటే మనమందరం కూడా రాజులమే కదా, రాజులైన యాజక మనం కూడా పాపం నుండి విడిపింపబడి మనకు ఒక గొప్ప రాజు ఉన్నాడు, యేసు ప్రభు జయశాలి. ఆయన అన్నిటి మీద మనకు విజయము అనుగ్రహించేవాడు. పాపం మీద విజయం మనకు అనుగ్రహిస్తున్నాడు. సాతానును ఓడించడానికి శక్తిని అనుగ్రహిస్తున్నాడు. అన్నిటి మీద ఆధిపత్యం మనకు అనుగ్రహిస్తున్నాడు. తన బలము ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు. రాజు అన్న దగ్గర మీ పేరే రాసుకోవాలి, మన పేరు రాసుకోవాలి. ఇక్కడ దావీదుకు దేవుడు తన బలాన్ని ప్రదర్శించినాడు. అందుకే అంటున్నాడు, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు. మనము నమ్మే మన ప్రభువు బలవంతుడని మర్చిపోవద్దు కదా. ఆయన బలవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు. గాడ్స్ గ్రేట్ అట్రిబ్యూట్ ఇస్ హిస్ స్ట్రెంగ్త్. అంటే దీనులను దరిద్రులను విడిపించడానికి ఆయన సమర్థుడు, బలవంతుడు. నీ ఇక్కట్ల నుండి, ఇబ్బందుల నుండి, నీ రోగము నుండి ఆయన నిన్ను విడిపించడానికి బలవంతుడైన దేవుడు. బలము తనదట, బలము ఆయనకే చెందినది. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించున్నాడు, సమాధానం అనుగ్రహించున్నాడు. అంటే ఇవన్నీ కూడా దేవునికి చెందినవి. కనుక మనము దేవునిలో నమ్ముతున్నాం. నీ రక్షణను బట్టి నేను ఎంతో హర్షిస్తున్నాను. రక్షణ అంటే మరి తప్పించడం, అంటే రక్షించడం, అపాయముల నుండి, శత్రువుల నుండి, ఇబ్బందుల నుండి రక్షించే దేవుడు, తన బలమును చూపే దేవుడు. తన కొరకు కనిపెట్టువారు కూడా ఎలాంటి బలం పొందుకుంటారట? నూతన బలం పొందుకుంటారట. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు నేను మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచను. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచేవారు బలహీనంగా ఉండరాడు, నీరసించరాడు. ఎందుకంటే దావీదు తన అనుభవం చెప్తున్నాడు. నేను దేవునిలో నమ్మిక ఉంచున్నాను. మీరు 7వ వచనం చూడండి, 21:7. ఏలైనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరి యందు నమ్మిక ఉంచున్నాడు? ఇంత గొప్ప విజయానికి శత్రురాజు యొక్క కిరీటం అంత విలువగల రత్నాలతో పొదగబడిన ఈ కిరీటం కూడా అపహరించుకొని తన మీదకి వచ్చేసింది. ఆ కిరీటం అంటే ఇంత గొప్ప విజయము దేవుడు అనుగ్రహించినాడు. ఎందుకు? దావీదు కంటే ఎల్లప్పుడూ దావీదు ఎవరి మీద నమ్మకం ఉంచున్నాడు? దేవుని, యెహోవా మీద నమ్మకం ఉంచుకున్నాడు. హిస్ ట్రస్టింగ్ గాడ్ అట్ ఆల్ టైమ్స్. అందుకే నేను కదలకుండా ఉన్నాను, సర్వోన్నతుని కృపచేత రాజు కదలకుండా ఉన్నాడంట. అంటే దేవునిలో నువ్వు నమ్మకం ఉంచు, నువ్వు కదలవు. నీ యందు నమ్మకం ఉంచేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు. మరి అంటున్నాడు, నేను దేవుణ్ణి బట్టి నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను, హర్షిస్తున్నాను. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు ఏం కోరుకున్నాడు? శత్రువుల మీద విజయం కోరుకున్నాడు. ఎవరిని ఆశ్రయించినాడు? తన శక్తిని కానీ, తన సామర్థ్యాన్ని కానీ, తన సైన్య బలాన్ని కానీ, తనకున్న పేరు కీర్తిని ఏవి ఆశ్రయించి ఉంటాడు? కేవలం దేవుని యందే నమ్మిక ఉంచినాడు. దేవుని యందు నమ్మిక ఉంచి గొప్ప విజయాన్ని తన కొరకు, తన ప్రజల కొరకు సాధించుకున్నాడు. దేవుని స్తోత్రం. అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. నీ పెదవుల నుండి ప్రార్థన రావాలి. నీ పెదవుల నుండి
చెడ్డ మాటలు, అబద్ధాలు ఇవి కాదు రావాల్సిన. నీ పెదవులో నుండి మానక ప్రార్థనలు రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు అంటున్నాడు తన అనుభవం ద్వారా, నా పెదవుల నుండి వచ్చి ప్రార్థన మానక వచ్చింది. ఆ ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చినాడు, అంగీకరించినాడు నా ప్రార్థనలని. 3వ వచనం చూడండి, శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. ప్రార్థన చేసే వారిని దేవుడు ఎదుర్కొంటాడట. పళ్ళెంలో ఆశీర్వాదాలు పెట్టుకుని వారిని ఎదుర్కొంటాడు. గాడ్ విల్ రిసీవ్ హిస్ చిల్డ్రన్ దోస్ హు ప్రే విత్ ద బెస్ట్ అండ్ బౌంటిఫుల్ బ్లెస్సింగ్స్. అంటే ద బెస్ట్ బ్లెస్సింగ్, ద చాయిసెస్ట్ బ్లెస్సింగ్ దేవుడు మరి ప్రార్థన చేసేవారికి, తన నియమాల్లో ఉండేవారికి, తన మాటకు విధేయులైన వారికి దేవుడు తప్పకుండా ఆశీర్వాదాలు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. అంటే అధికారానికి సూచన కిరీటము, రాజరికానికి సూచన కిరీటము, జయానికి సూచన కిరీటం. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు అన్నప్పుడు మనకు తెలుసు కదా, ఆరోగ్యం ఒక శ్రేయస్కరమైన ఆశీర్వాదమే కదా. దేవుని స్తోత్రం. అన్నీ ఉండి ఆరోగ్యం లేకుంటే లాభం లేదు కదా. ఆయుస్సు దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం. మరి ధనము కూడా నీకు అనుభవించడానికి సమృద్ధిగా దేవుడు అన్నీ ఇస్తున్నాడంటే అదొక శ్రేయస్కరమైన ఆశీర్వాదమే. మరి నీకు ఇచ్చిన బంధువులు కానీ శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ అన్నిటికంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదం. దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మ ఒక శ్రేయస్కరమైన ఆశీర్వాదం. దేవుడు నీకు ఇచ్చిన వరములు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు, దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం, ఇవన్నీ కూడా శ్రేయస్కరమైన ఆశీర్వాదం. నువ్వు ప్రార్థన, నీ పెదవుల నుండి మానక ప్రార్థనలు వస్తే దేవుడు నీ ప్రార్థనలు అంగీకరించి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నిన్ను ఎదుర్కొంటాడు. దావీదు జీవితంలో శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఏంటి అన్నప్పుడు, మొట్టమొదట ఆయన హృదయ వాంఛలను దేవుడు తీర్చినాడు. తాను కోరినది దేవుడు సిద్ధింపజేసినాడు. తన ప్రార్థనలకు సాఫల్యత ఇచ్చినాడు. తర్వాత తన యుద్ధములో ఏమిచ్చినాడు? విజయాన్ని ఇచ్చినాడు. ఇంకా ఏమిచ్చినాడు? అపరంజి కిరీటము అతని తల మీద ధరింపజేసినాడు. ఇంకా ఏం చేసినాడంటే ఆయుస్సును అడిగినాడంట. కింది వచనాల్లో చూడండి ఏమడిగినాడు దావీదు. 4వ వచనం, ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరం అడగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఆయుస్సు అడిగినాడంట. ఎందుకంటే యుద్ధంలో ప్రాణం పోతే ప్రజలందరూ మరి నాయకుడు లేని ప్రజల్లాగా అయిపోతారు కదా. అందుకే నాకు ఆయుస్సు కావాలి. ప్రాణమునకు ఆయుస్సునకు మూలమై ఉన్న దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆయుస్సు అడుగుతున్నారా? మీలో ఎవరైనా ఆయుస్సు అడుగుతున్నారా? ఆయుస్సు అడిగితే ఆరోగ్యం కూడా అడగాలి. ఉట్టి ఆయుస్తో ఎక్కడైనా మూలకు పడి ఉంటే లాభం లేదు, అందరూ విసుక్కుంటారు కదా. నువ్వు ఆయుస్సు అడిగినప్పుడు ఆయుస్తో పాటు దేవుడు ఆరోగ్యం కూడా ఇవ్వాలి. నీ రాజు అడుగుతున్నాడు ఆయుస్సు, దేవుడు అతనికి ఆయుస్సుని ఇచ్చినాడు. హిజ్కియా రాజు కూడా రోగము తొలగిపోవాలి, ఆయుస్సు కావాలి. నన్ను కటాక్షించమని కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు 15 సంవత్సరాలు ఆయుస్సు, రోగము బాగై 15 సంవత్సరాలు ఆరోగ్యము, ఆయుస్సు దేవుడు అనుగ్రహించాడు. ప్రాణమునకు ఆయుస్సునకు మూలమై ఉన్న దేవుడు. అలాగే శాశ్వతమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మనకు ఆయుస్సు ఒకవేళ నువ్వు 20 సంవత్సరాలు ఇంకెక్కువ కావాలన్నా దేవుడు ఇస్తాడు. కానీ ఎప్పటికీ ఇక్కడ ఉండలేవు కదా. మనకు దీర్ఘాయుస్సు ప్రతి విశ్వాసికి దేవుడు ఇచ్చినాడు. అదే నిత్య జీవము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసునందు విశ్వాసించువాడు నశింపక ఏం పొందుకుంటున్నాడు? నిత్య జీవం పొందుకుంటున్నాడు. ఇది పాత నిబంధనలో ఉన్న. క్రొత్త నిబంధనలో మనకు దీర్ఘాయుస్సు నిత్య జీవం ద్వారా మనము పొందుకుంటున్నాము. యోబు కుటుంబానికి దేవుడు కంచె వేసి కాపాడినట్టు వాక్యంలో ఉంది. అలాగే నీకు, నీ కుటుంబానికి దేవుడు ఏం వేస్తాడు? కంచె వేసి ఆయన కాపాడుతాడు. ఆయన మరి ఆయుస్సును, ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహిస్తాడు. సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. సదాకాలం మనం ఎక్కడుంటాం? దేవుని సన్నిధిలోనే ఉండగలం కదా. సదాకాలము నేను నీతో ఉంటాను. 23వ కీర్తన 6వ వచనం, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తాను. యెహోవా మందిరంలో అంటే దేవుడున్న చోట నేను సదాకాలము జీవిస్తాను. అంటే ఆయనకు దేవునితో ఎంత బంధం. దావీదు రాసిన కీర్తనలు ధ్యానిస్తుంటే మన భక్తి జీవితానికి సానబెడుతుంది అన్నమాట, పదును పెడుతుంది. దావీదులో ఉన్న ముఖ్య గుణాలు ఏంటంటే, ఒకటి దేవునికి ఎప్పుడు ప్రార్థన చేస్తాడు, మరి ఒకటి దేవుని ఎల్లకాలము స్తుతిస్తూ ఉంటాడు. ప్రార్థన, స్తుతి విశ్వాసికి కావలసిన కార్యాలు. ప్రాముఖ్యమైనది ఎప్పుడు దేవుని స్తుతించడం, ఎప్పుడు దేవునికి ప్రార్థన చేయడం. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది విశ్వాస జీవితంలో. అది దావీదులో మనం చూస్తున్నాం. అందుకే ధైర్యంగా అంటున్నాను, నేను సదాకాలము దేవుని సన్నిధిలో ఉంటాను, నేను నశించిపోను. తర్వాత 5వ వచనం చూడండి, నీ రక్షణ వల్ల అతనికి గొప్ప మహిమ కలిగాను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు.
ఒక రాజు గెలిస్తే ఎంత మహిమ, ఎంత ప్రభావం, జనాల్లో ఎంత కీర్తి, ఎంత గొప్పతనం. కానీ ఈ గొప్పతనం కానీ, ఈ కీర్తి కానీ, ఈ విజయం కానీ దొరికింది ఎక్కడి నుండి, లభించింది ఎక్కడి నుండి? దేవుని యొద్ద నుండే. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఏదైనా కానీ దేవుని యొద్ద నుండి రావాలి. శత్రువుల మీద విజయం సాధించాలంటే దేవుని యొద్ద నుండి రావాలి. ఎందుకంటే ఆయన నీ యుద్ధం చేయాలి, నీ గెలిపివ్వాలి, శత్రువులను అడగొట్టాలి అంటే దేవుడే కావాలి కదా. కనుక దేవుని యొద్ద నుండి ఈ గొప్పతనము, ఈ విజయము, ఈ కీర్తి, ఈ గౌరవ ప్రభావములు ఇవన్నీ కూడా దేవుని యొద్ద నుండి వచ్చిందని. హీస్ ఎక్నాలెడ్జింగ్ గాడ్, అంటే హీఈస్ గివింగ్ గ్లోరీ టు గాడ్ హూ గేవ్ హిమ్ సచ్ గ్రేట్ విక్టరీ ఓవర్ ది ఎనిమీస్. తర్వాత 6వ వచనం, నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉన్నట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. ఈ మాట మనం కూడా ప్రార్థించాలి. దేవా, ఎవ్రీ టైమ్, అట్ ఆల్ టైమ్స్ మేక్ మీ ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. నన్ను ఆశీర్వదించి నన్ను అనేకులకు నీవు ఆశీర్వాద కారణంగా చేయాలి. అంటే అనేకులు నీ ద్వారా దీవింపబడాలి. అబ్రహాంకు దేవుడు అలా వాగ్దానం ఇచ్చినాడుగా, నీ ద్వారా భూలోకంలో ఉన్న వంశములన్నీ కూడా నీ సంతానం ద్వారా దీవింపబడు. అట్టి ఆశీర్వాదం. తర్వాత నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపజేయుచున్నావు. దేవుని సన్నిధికి రాగానే ఎంత సంతోషం, ఎంత ఉత్సాహం, ఎంత కుతూహలం. దేవుని బిడ్డలు చూసినప్పుడు ఎంత సంతోషం. అలాగే దావీదు అంటున్నాడు, నీ సన్నిధిలో నేను వచ్చినప్పుడు నాకు ఎంత సంతోషం. 16వ కీర్తన 11వ వచనం చూడండి, జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంత సంతోషం నీకు ఎక్కడ దొరకదు. దేవుని సన్నిధిలోనే నీకు సంతోషం దొరుకుతుంది. దేవుని సన్నిధిలో నీకు ఆనందం కలుగుతుంది. దేవుని సన్నిధిలోనే నీకు ధైర్యం వచ్చేస్తుంది. దేవుని సన్నిధిలోనే బలం వస్తుంది, ఘనత వస్తుంది, ప్రభావం వస్తుంది. అందుకే నీ సన్నిధి విడిచి నేను ఎక్కడికి పోయేదని అంటాడు 139వ కీర్తనలు. అయ్యో, నీ సన్నిధి వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? నీ సన్నిధిలోనే నాకు సంతోషం, నీ సన్నిధిలోనే నాకు ఆనందం. కాబట్టి దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నాడు. నిత్యము నేను ఆశీర్వాద కారకుడిగా ఉండినట్లు నీవు నన్ను నియమించినావు, నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింప చేయొచ్చు. అతడంటే దావీదు అనమాట. అతని గురించే రాస్తున్నాడు. ఉల్లాసం, సంతోషం నాకు నీ సన్నిధిలో నాకు దొరుకుతుంది. ఎక్కడ పోతే మీకు సంతోషం ఉంటుందని నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు బంధువుల ఇంటికి వెళ్తే సంతోషం ఎంతసేపు ఉంటుంది? 1 గంట మీరు ఎక్కువ ఉన్నారంటే వారు అటు ఇటు చూసుకుంటారు. ఏంటి వచ్చిందంటే పోవడం లేదేంటి, ఇంకా రాత్రికి కూడా ఉంటారా, ఇంకా రాత్రి కూడా వండి పెట్టాలన్నా అంటే ఎక్కడ ఉంటుందండి మీకు సంతోషం? సొంత బంధువుల దగ్గర పోతే కూడా మీకు సంతోషం ఉండదు. తాత్కాలికమైన సంతోషం. డబ్బులు ఖర్చు పెట్టి ఒక సినిమా థియేటర్ వెళ్ళి 3 గంటలు సంతోషిద్దామంటే అక్కడ కూడా డిషుమ్ ఫైటింగ్ అవన్నీ చూసి మళ్ళీ ఏడ్చుకుంటే ఎవరో చనిపోయారు, దాంట్లో బాధపడుతూ వస్తారు. డబ్బులు వ్యర్థం కదా. సంతోషం ఎక్కడ దొరుకుతుంది ఈ లోకంలో? నెమ్మది ఎక్కడ దొరుకుతుంది ఈ లోకంలో? దేవుని సన్నిధిలోనే ఉంటుంది. అందుకే యెహోవా మందిరంలోకి వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను ఏం చేసినాను? సంతోషించినాను. ఎందుకంటే నాకు సంతోషం అంతా దేవుని సన్నిధిలో, దేవుని ప్రజల దగ్గరనే, నాకు ఆయన ఉండే చోటునే నాకు సమాధానము కలుగుతుంది. అందుకే దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదివారం తప్పకుండా ఆరాధనకు తరలి వచ్చేయారు. లోకంలో ఎక్కడ లభించని సంతోషము దేవుని సన్నిధిలో మీకు దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా దేవుని ఆరాధించడానికి రావాలి. ఎక్కడికెక్కడో ఆదివారమే పెట్టుకుంటారు అన్ని పనులు. ఏం చేయాలి సిస్టర్? మరి వారం అంతా మాకు డ్యూటీ ఉంటుంది కదా, మరి ఏం చేయాలి? మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. మీకు సంతోషం, సమాధానం దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధికి తప్పకుండా రావాలి, దీవెనలు పొందుకోవాలి. ఆయన సన్నిధికి వచ్చే వారిని ఆయన ఎప్పుడు కూడా వట్టి చేతులతో పంపడంట. వట్టి చేతులతో పంపడంట. ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు కూడా మీరు వట్టి చేతులతో రాకూడదంట. ఎందుకంటే మేము నింపి పంపించే దేవుడు. అలాగే 21:7 వచనం, ఏలైనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒక రాజు దేంట్లోనన్నా నమ్మిక ఉంచొచ్చండి. ఏ కింగ్ కెన్ ట్రస్ట్ మెనీ థింగ్స్ బికాస్ ఇట్స్ క్వైట్ రిచ్. ఎంతో ధనవంతుడైన రాజు కదా మహారాజు, దావీదు మహారాజు. ఆయన బలంలో ఆయన నమ్మకం పెట్టుకోవచ్చు, ఆయనకున్న సైన్యంలో ఆయన నమ్మకం పెట్టుకోవచ్చు, ఆయనకున్న శత్రురాజులను ఎంతోమందిని ఓడించినాడు, ఆయన ఎంతగా తన రాజ్యాన్ని విస్తరింపజేసినాడు, దాంట్లో ఆయన నమ్మకం పెట్టుకోవచ్చు. కానీ ఈ రాజు దావీదు అంటున్నాడు, నేను దేని మీద నమ్మకం పెట్టుకున్నాను? దేవుని యందు నా నమ్మకము పెట్టుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 8వ వచనం చూడండి, నీ హస్తము నీ శత్రువులందరినీ చెక్కించుకోను. దేవుని హస్తం శత్రువులందరినీ చెక్కించుకోను, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చెక్కించుకోను. శత్రువుల గురించి ఎప్పుడు దేవుని బిడ్డలు భయపడొద్దని నేను పదే చెప్పినాను ప్రసంగాలు. శత్రువుల గురించి నువ్వు ఆలోచించొద్దు కూడా. అసలు నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? అవును, నువ్వు ఎంతగా ఎదిగితే అంతగా శత్రువులు కూడా
సంఖ్యలో పెరుగుతూ ఉంటారు. నీ గొప్పతనాన్ని చూసి ఓర్వలేని వారు ఉంటారు. అసూయ పరులు ఉంటారు. నిన్ను ద్వేషించే కారణం లేకుండా నేను ద్వేషించేవారు ఉంటారు. నీ మీద లేని వార్తలు పుట్టించేవారు ఉంటారు. కానీ దేవుని బిడ్డలు ఎప్పుడు కదలకుండా ఉంటారు. ఎందుకంటే దేవుని హస్తము వారికి తోడుగా ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని హస్తం శత్రువులను చితకగొడుతుందంట. దేవుని హస్తము సాహస కార్యములను చేస్తుంది. కనుక శత్రువుల గురించి నువ్వు ప్రార్థన చేయమన్నాడు యేసుప్రభు అన్నాడు. డోంట్ థింక్ ఆఫ్ ఎనిమీస్, జస్ట్ ప్రే ఫర్ దెమ్, బ్లెస్ దెమ్. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి, నిన్ను నిందించే వారి కొరకు ప్రార్థన చేయి, శత్రువులను దీవించు, ప్రార్థన చేయి. ఎందుకంటే నీ పక్షాన దేవుడు ఉన్నాడు. దేవుని హస్తము సాహస క్రియలను చేస్తుందని 118:16 వచనంలో ఉంది. ఆయన దక్షిణ హస్తము, గాడ్స్ రైట్ హ్యాండ్ విల్ డూ వాలియంట్ థింగ్స్. 9వ వచనం చూడండి, 21:9. నువ్వు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వలె అగుదురు, తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలం చేయను, అగ్ని వారిని దహించు. దేవునికి అగ్నికి చాలా దగ్గర సంబంధం ఉంది కదా. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడు? దహించు అగ్ని. మర్చిపోద్దు ఆ మాట. అందుకే 1000 నామాల్లో దేవుడు నన్ను ప్రేరేపించి మొట్టమొదటి నామం ఏం చెప్పినాను? దహించు. కన్జ్యూమింగ్. నాకు చాలా ఇష్టమైంది ఆ మాట. ఎందుకంటే దేవుడు అగ్ని అయి ఉన్నాడు. జీవం గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం అంట. కాల్ చేస్తాడు. దేవుని విరోధంగా ఉంటే, దేవుని మాటను ఉల్లంఘిస్తే, దేవునికి తిరుగుబాటు చేసి పాపం చేసి తప్పించుకోలేము. ఎందుకంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నువ్వు దేని గురించి చింతించే అవసరం లేదు. శత్రువుల గురించి నీవు బాధపడే అవసరం లేదు. ఆయన నీ పక్షాన ప్రత్యక్షమైనప్పుడు శత్రువులు వారు చేసే పన్నాగాలన్నీ కూడా కాలి నశించిపోతుందని ఇక్కడ వాక్యంలో ఉంది. 10వ వచనం చూడండి. భూమి మీద నుండకుండా వారి గర్భఫలము నీవు నాశనం చేసేది. భయంకరం అండి. దేవుడు దీవిస్తేనేమో సంతానాన్ని దీవిస్తా అంటాడు. నా మాట, నన్ను ప్రేమించు వారిని నేను ఎన్ని తరాల వరకు కరుణిస్తాడట? 1000 తరాల వరకు కరుణిస్తాను. కానీ నన్ను ద్వేషిస్తే మాత్రం వారి సంతానాన్ని నేను నాశనం చేసేస్తాను అంటాడు కదా. సంతానం అంటే చాలా ముఖ్యమైనది కదా. దేవుడిచ్చే సంతానము దీవింపబడాలని ఎప్పుడు ప్రార్థన చేయాలి. తల్లిదండ్రుల హృదయంలో నుండి ఆ గుండె ఒక కుంపటిగా మారిపోయి ఎప్పుడు దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే మనకు దేవుడిచ్చిన గర్భఫలము, సంతానము దేవుని నియమాల్లో ఉండి దేవుని సేవ చేయాలి, దేవుని ఆజ్ఞలను మీరకూడదని ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దీవెన వస్తుంది, లేదా ఏమొస్తుంది? శాపం వచ్చేస్తుంది. ఇక్కడ అంటున్నాడు, వారి సంతానాన్ని, వారి గర్భఫలములు భూమి మీద ఉండకుండా నేను నిర్మూలన చేస్తాను, నరుల్లో నుండక వారి సంతానం నశింపజేస్తాను. దేవుని కోపం అన్నవాడు. అందుకే తల్లిదండ్రులు పాపం చేయకూడదు. తండ్రుల దోషము 4 తరాల వరకు కొట్టుస్తుందాడు. తల్లి పాపము పిల్లల మీదకి వస్తుందాడు. కాబట్టి మన సంతానాన్ని దేవుడు దీవించాలని, తల్లిదండ్రులు దేవుని నియమాలు అనుసరించి పాపం చేయకుండా పవిత్రమైన మార్గాల్లో ఉంటే ఆ సంతానాన్ని ఇసుక రేణువుల వల్ల ఏం చేస్తాడట? విస్తరిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వల్ల నేను విస్తరింపజేస్తాను అంటాడు. దేవుని మాట ఇది. అబ్రహాంతో అంటున్నాడు కదా, నీకు ఒకానొక కుమారుని నువ్వు నాకు ఇవ్వడానికి నువ్వు వెనుక తీయలేదు కనుక ఇదిగో నేను నీ సంతానాన్ని ఇసుక రేణువుల వల్ల ఏం చేస్తాను? విస్తరిస్తాను. ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరిస్తాను. అది దేవుని విధేయత చూపాలి తల్లిదండ్రులు. పాపం నువ్వు చేస్తే తరతరాలకు వస్తుంది శాపం. ఇక్కడ మాట చూస్తున్నాం కదా, నేను వారి గర్భఫలాన్ని నిర్మూలన చేస్తాను, భూమి మీద ఉండకుండా తుడిచేస్తాను, నరులలో ఉండకుండా వారి సంతానాన్ని నశింపజేసేది అని దేవుని కోపం అన్నమాట. అంటే ఇక్కడ నువ్వు దేవునిలో నమ్మకం ఉంచి దేవుని మాటలకు విధేయత చూపినప్పుడు నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను ద్వేషించే వారి సంతానాన్ని నిర్మూలం చేస్తానని వాక్కు ఇస్తున్నాడు. 11వ వచనం చూడండి. వారు నీకు కీడు చేయవలని ఉద్దేశించిరి, దురుపాయం పనిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయారు. నాకు ఇది చాలా నచ్చింది ఈ మాట. ఎల్లో మార్కర్తో గీసుకున్నాను బైబిల్లో. ఎంతమంది కీడు చేయాలని ఆశిస్తారు, మన నాశనం కోరుతారు, మనం చేసే పనులన్నీ ఆగిపోవాలని వారు కోరుతూ ఉంటారు. కానీ దేవుడు మన పక్షమందుండి ఎంత విజయం ఇస్తాడు. వారి పన్నిన పన్నాగాలన్నీ నిష్ఫలం చేస్తారు, వారి ఆలోచనలన్నీ తలక్రిందులుగా చేస్తాడు, వారి జ్ఞానాన్ని, కృత్రిమాన్ని దేవుడు వారి కృత్రిమాలని వారిని పట్టుకుంటాడని, ఉపాయాలన్నీ భంగపరుస్తాడని వాక్యంలో ఉంది. కీడు చేయడానికి వారు తలపెడతారు కానీ దాన్ని కొనసాగింప లేరు. దేవుని స్తోత్రం. దే కెనాట్ గో ఫార్వర్డ్. వారికి దాన్ని కొనసాగించలేరు. ఎందుకంటే దేవుడు తన బిడ్డల పక్షాన ఎప్పుడు ఉంటాడు. యోబు 5 చూడండి ఒకసారి. యోబు 5:11 నుండి చదువుతున్నాను.
జోబ్ 5:11 ఆన్వర్డ్స్. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థానంలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. జ్ఞానులను వారి కృత్రిమంలోనే ఆయన పట్టుకొను. కపటుల ఆలోచనలు ఆయన తలక్రిందులుగా చేయను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అయ్యో ఎవరో ఎంత విశ్వాసం నీకుంది దేవునిలో. గొప్ప విశ్వాసిగా ఉండాలి. దేవుని వాగ్దానాలన్నీ గుండెలో నింపుకోవాలి. ఎప్పుడు ఏడుస్తుంటారు, ఎవరో ఏదో కీడు చేస్తున్నారు, ఎవరు చేసినాం, అందుకే ఇట్లా అయింది, అందుకే ఇట్లయినాం మేము ఎందుకు అభివృద్ధి పొందలేదంటే ఎవరో మాకు కీడు చేస్తున్నారు, అందుకే మేము పైకి రావడం లేదు. విశ్వాసులు ఏనాడు ఆ మాట పలకకూడదు. ఎందుకంటే దేవుడు నీ పక్షమందుండి నీ గొప్ప విజయం ఇస్తాడు కదా. నిన్నెప్పుడు కూడా ఓడిపోజేయని దేవుడు. రాజుకు విజయం ఎవరు అనుగ్రహించినారు? దేవుడే కదా. అందుకే డెఫినెట్లీ విక్టరీ ఈజ్ ఫర్ గాడ్స్ చిల్డ్రన్. దేవుడు వారి పక్షమందుండి వంచకులు తమ పన్నాగములు పన్నకుండా వారి ఉపాయాలన్నీ ఏం చేస్తాడట? భంగపరిచేస్తాడట. జ్ఞానులను వారి కృత్రిమంలోనే ఆయన పట్టుకుంటాడట. కపటుల ఆలోచనలు తలక్రిందులుగా చేసేస్తాడు. అందుకే జస్ట్ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుళ్ళ నమ్మకం ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవునిలో విశ్వాసం ఉంచాలి. గాడ్ గివ్స్ విక్టరీ టు హిస్ చిల్డ్రన్. మరి ఇక్కడ 12వ వచనం చూడండి, నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదవు. వెనుకకు వెళ్ళగొట్టేస్తాడు అన్నమాట. గాలికి చెదరగొట్టు పొట్టులాగా నీ శత్రువులను దేవుడు చెదరగొట్టేస్తాడు. దే విల్ గెట్ స్కాటర్డ్. అందుకే ద్వితీయోపదేశకాండం 28 మొదటి 14 వచనాల్లో ఒక వాగ్దానం ఉన్నది. శత్రువు నీ మీద ఒక దారిలో వస్తాడు కానీ ఎన్ని దారిలో గుండా పరిగెత్తిపోతాడు? 7 దారిలో గుండా పరిగిపోతాడు. దేవుని బిడ్డల మీదకి వచ్చే శత్రువు దే గెట్ స్కాటర్డ్. ఒక్కమడిగా వస్తారు ఒక దారిలో, కానీ వారిలో ఐక్యత నశించి వారు తిరిగి 7 దారిలో గుండా పారిపోతారని వాగ్దానం ఉంది. వారు నీకు కీడు చేయవలని ఉద్దేశించి దురుపాయం పన్నిరి, కానీ దాన్ని కొనసాగింపలేకపోయారు. నీవు వారిని వెనుకకు త్రిప్పివేస్తావు. నీ వెంటి నారలను బిగించి వారి ముఖం మీద కొట్టుదు. యెహోవా నీ వెంటి నారలను బిగించి వారి ముఖం మీద కొడతాడు అన్నప్పుడు నాకు ఈ మాట గుర్తొచ్చింది. 46వ కీర్తన 9వ వచనం, Psalms 46:9. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములను మార్పువాడు, వెల్లు విరుచువాడును, బల్లెము తెగ నరుకువాడును. ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు. ఆయనే 10వ వచనంలో ఊరకుండము నేనే దేవుడనని తెలుసుకొను. బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. శత్రువులు వచ్చిన, బంధువులు తిరగబడిన, సొంత వారే కాదన్న, ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకో. బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. భూమి మీద దేవుడు మహోన్నతుడు అవుతాడు. తిరిగి 21వ కీర్తనకు రండి, 13వ వచనం, యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకును, మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించదాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం పాటలు పాడుతున్నప్పుడు మన గొంతులు వినిపించుకోవడానికి కాదు, మనం పాటలు పాడేటప్పుడు దేవుని గురించి మనం ఏం చేస్తున్నామో సంతోషిస్తున్నాం, ఆయన బలాన్ని గురించి మనము ప్రకటిస్తున్నాము. దేవుని స్తోత్రం. అందుకే పాటలు పాడేవారు ఒకటి ఎప్పుడు హృదయంలో ఉండాలి. దేవుని యొక్క శక్తిని గురించి నువ్వు పాడి దేవుని మహిమపరుస్తున్నావు, అంతేగాని నీ పైన గొంతును వినిపించడానికి కాదు, ప్రజలు నిన్ను మెచ్చుకోవడానికి కాదు. ఆల్వేస్ హ్యావ్ దిస్ థాట్ దట్ యు ఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. అందుకే 13వ వచనంలో అంటున్నాడు కదా, యెహోవా నీ బలమును బట్టి నిన్ను నేను హెచ్చించున్నాను, మేము ఏం చేస్తాము? గానము చేయుచు నీ పరాక్రమమును ఏం చేస్తాము? కీర్తించదాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 13 వచనాలు మనము ఈరోజు ధ్యానించినాము. గొప్ప విజయము తను ఆశ్రయించిన బిడ్డలకు దేవుడు అనుగ్రహిస్తాడని, మరి దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నిన్ను ఎదుర్కొంటాడని, మానక నీ పెదవుల నుండి వచ్చే ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడని, నీకు ఆయుస్సు అయిన, ఆరోగ్యమైన, నెమ్మదైన, సమాధానమైన, ధనమైన, హెచ్చైన, నీ జీవితంలో ఘనత అయిన, ఇవన్నీ కూడా దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదాలు, శ్రేష్టమైన ఆశీర్వాదం. అతి శ్రేష్టమైనది దేవుడు అనుగ్రహించు రక్షణ, వరములు, పరిశుద్ధాత్మ, ఇవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన యందు నువ్వు ఎడతెగక నమ్మకం ఉంచాలి. సర్వోన్నతుని కృపచేత నీ జీవితంలో నువ్వు కదలకుండా ఉండగలవు. నీ శత్రువుల విషయం ఉన్న కోరిక మరి సిద్ధించేంత వరకు నీ వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించాలని వాక్యంలో ఈరోజు మనము ధ్యానించినాము. రాజు దావీదు మహారాజు
సెలబ్రేటింగ్ హిస్ విక్టరీ ఓవర్ ద ఎనిమీ. శత్రువు మీద ఉన్న గొప్ప విజయాన్ని చాటిస్తూ మరి దేవుడు అనుగ్రహించిన విజయం అని ఒప్పుకుంటూ కీర్తన పాడుతున్నాడు. దేవుని స్తోత్రం. 2 చేతులు ఎత్తి హల్లెలూయా గట్టి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. నీ బలమును బట్టి రాజు సంతోషిస్తున్నాడు. అవును తండ్రి, మానక పెదవుల నుండి వచ్చిన ప్రార్థనను అంగీకరించి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు రాజును ఎదుర్కొన్నావని, గొప్ప విజయము శత్రువుల మీద ఇచ్చి అపరంజి కిరీటము అతనికి ధరింపజేసినావని, ఆయుస్సును అడిగినప్పుడు వరమిచ్చి దీవించి ఆయుస్సును పొడిగించిన దేవుడు అని ప్రభువా ఎన్నో విధాలుగా నిన్ను స్తుతిస్తున్నాను. నేను యెహోవా యందు నమ్మిక ఉంచినాను, సర్వోన్నతిని కృపచేత నేను కదలకుండా ఉన్నానని వాగ్దానం మేము చూసినాము. గొప్ప దేవ, శత్రువుల గురించి మేము చింతించడం కాదు, వారి కొరకు ప్రార్థించి విజయం పొందుకోవడానికి సహాయం దయచేయండి నాయనా. మీ తండ్రి, నా తండ్రి సెలవు లేకుండా మీ తల వెంట్రుకల్లో ఒక్కడైనను నేలకు రాలదని సెలవిచ్చిన గొప్ప దేవుడు తండ్రి. నీకు విరోధముగా రూపింపబడు ఏ విధ ఆయుధము వర్ధిల్లదన్నావు. నీ దేవుడు నీ పక్షమందుంటే నీకు విరోధి ఇవ్వడని సెలవిచ్చిన దేవుడు. గొప్ప దేవ, ఈరోజు దేవుని వాక్యం చేత మా అందరినీ మీరు సంధించినందుకు నేను స్తుతిస్తున్నాను ప్రభువా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, నీ కుడి చేతిలో నిత్యమైన సుఖం ఉంది ప్రభువా. ఎల్లప్పుడూ నీ సన్నిధి అనుభవించడానికి మాకు సహాయం దయచే. నిన్ను కలిగిన జీవితము మాకు దయచేయండి. ఓ దేవుడు నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కాబట్టి నేను కదలకుండా ఉంటానని దావీదు భక్తుడు ఎంత ధైర్యంగా చాటిస్తున్నాడు, అలాగే మేము కూడా మా జీవితంలో పిరికితనం లేకుండా గొప్ప ధైర్యంగా ఉండి నాయన దేవుడు మా పక్షమందు ఉన్నాడని గొప్ప విశ్వాసం, ధైర్యము మాకు దయచేయమని, దినదిన జీవితంలో శత్రువుల చిత్తం కాదు దేవుని చిత్తమే మా జీవితంలో జరుగుతుందనే నమ్మకం మాకు దయచేయమని, దేవుని వాక్యం టీవీ ద్వారా విన్న బిడ్డలను కూడా మీరు గొప్పగా దీవించమని, ఈరోజు తరలి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి పంపమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక.